విజయవాడ ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం వైభవంగా ముగిసింది. మూడవ రోజున యాగశాలలో వేద పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఉదయం నుంచి పవిత్ర నది, సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థాపన, పీఠ పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవాల్లో కీలక ఘట్టమైన కుంభాభిషేక క్రతువును అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయం గోపురం వద్ద సిద్ధం చేసిన వేదికపై కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజేంద్ర సరస్వతి స్వామి, దేవాదాయ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి శిఖరంపై ఉన్న విమాన గోపురానికి జీవనదులు, సముద్ర జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగ ఈ మహోత్సవం కొనసాగింది. విజయవాడ నగరాన్ని ఆధ్యాత్మిక కాంతులతో శోభిల్లింది. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో గత 3 రోజులుగా మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. వేద మంత్రోచ్చరణల నడుమ, యజ్ఞ హోమాల మధ్య ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా కుంభాభిషేక మహోత్సవాలు జరిపించారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, జిల్లా అధికారులు ఈ మహోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అమ్మవారి విమాన గోపురానికి చేరుకునేందుకు చక్కని మార్గాన్ని, వేదికను సిద్ధం చేశారు. ఈ మార్గం ద్వారా విమాన గోపురం వద్దకు చేరుకున్న విజయేంద్ర సరస్వతి స్వామి సప్త సముద్రాలు, 12 పావన నదీ జలాలను మంత్ర పరిపుష్పం చేసి అమ్మవారి విమాన గోపుర శిఖరానికి అభిషేకించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ సాగిన ఈ క్రతువును ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మాధ్యమాల ద్వారా, డిజిటల్ స్క్రీన్ల ద్వారా వీక్షించిన భక్తజనం పరమానంద భరితులయ్యారు. అనంతరం విజయేంద్ర సరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. కుంభాభిషేక మహోత్సవాల పరమార్థాన్ని విశదీకరించారు. లోక కళ్యాణార్థం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహా కుంభాభిషేకాలు నిర్వహించడం వల్ల ఆలయంలో దైవిక శక్తులు పెరుగుతాయని స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారత ప్రస్థానం ఈనాడు మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోందని, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, శ్రీశక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం 2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా, వితంతు పింఛన్ల వంటి పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. మెగా డిఎస్సి ద్వారా 7,955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మంది మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మహిళల భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. మహిళలు నిర్భయంగా తిరిగేలా ఏపీ పోలీసులు భద్రతా భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ప్రతి మహిళ కూడా శక్తి యాప్లో ఉన్న సౌకర్యాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బందరోడ్డులోని వ్యాస్ కాంప్లెక్స్ లో ఏపీ పోలీస్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్, ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏపీ పోలీస్ బ్యాండ్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ మహిళల భద్రత పట్ల పోలీసుల అంకిత భావాన్ని తెలియచేయడానికి, మహిళలకు భరోసా కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గత 1.5 సంవత్సరంగా మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై జరిగే నేరాలు సుమారు 33% వరకు తగ్గినట్లు తెలిపారు. అలాగే మహిళల భద్రత కోసం పోలీస్ కమిషనరేట్ పలు కొత్త ఆవిష్కరణలపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒంటరిగా వెళుతున్న మహిళ SOS బటన్ నొక్కగానే ఆమెకు ఎస్కాట్ గా డ్రోన్ వెళ్లే విధానం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం AI ఆధారిత కొత్త యాప్ను రూపొందించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. మహిళల భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, మహిళలు నిర్భయంగా జీవించే వాతావరణాన్ని ఏపీ పోలీసులు కల్పిస్తారని తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోలీస్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అండ్ బ్యాండ్ షో ఉమెన్ సేఫ్టీ వీక్ సందర్భంగా బ్యాండ్ షో ఇప్పుడు మొదలవుతుంది. బ్యాండ్ షో బిగిన్స్. చిక్కవరం చెరువులో 3 విద్యార్థుల మృతిపై విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కేవలం డబ్బు పిచ్చితో చేసిన అక్రమ తవ్వకాలే ఈ 3 అమాయకుల ప్రాణాలు తీశాయని ఎమ్మెల్యే వెంకట్రావు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో తాడి చెట్టు లోతు వరకు తవ్వటం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని వెల్లడించారు. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ తవ్వకాల కారణంగా ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆవేదనకరమన్నారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. కలెక్టర్ అధికారులతో మాట్లాడి బాధితులకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తానని వెల్లడించారు. చెరువులు ఊరి ఉమ్మడి ఆస్తులు, గ్రామాల్లోని పెద్దలు తమ ఊరి చెరువులను అక్రమార్కుల నుంచి వారే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది ఇక్కడ వాసం చూస్తే, ఆ బొంగే చూస్తే 12 అడుగులు ఎంట్రన్స్ లోనే ఉంది. ఇటు పక్కన అయితే నడిచి వెళ్ళిపోయేటట్టు ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే తాడి చెట్టు లోతుందంట. సో నేను 8 సంవత్సరాలు 9 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను వచ్చినప్పటి నుంచి చెబుతున్నా, చెరువులు ఊరమ్మడి ఆస్తులు అట్ని తవ్వనివ్వద్దు. తాతనాయనమ్మలకి మనవాళ్ళకి తాతనాయనమ్మలు ఎట్టగా ఉమ్మడి ఆస్తో అలా అని చెప్తే ఎవడో పట్టించుకున్న పాపాను పోలా. కానీ ఆ పాపిష్టి డబ్బు ఏదైనా చేపిస్తాంటాకి ఇదో తార్కాణంగా నేను భావిస్తున్నా. ఈ ఒక్క గొంతుకే 9 సంవత్సరాల నుంచి ప్రశ్నించింది ఈ అక్రమ మట్టి వీటి మీద. కానీ ఇవాళ ఆ డబ్బు తీసుకుని ఇది ఇక్కడ మట్టి తవ్వినాళ్ళు ఈ 3 పిల్లలు చచ్చిపోవడానికి కారణం కాదని అడగదలుచుకున్నాం. పచ్చలారని పిల్లలు చనిపోయారు. రూల్స్ ఎలా ఉన్నా కలెక్టర్తో కూడా మాట్లాడా. ముందు తక్షణం ఎంక్వైరీకి ఆదేశించా. ఈ చెరువు మీద ఎవరైతే ఈ చెరువు తవ్వారో వాళ్ళు ఈ పిల్లల్ని చంపారంటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వాళ్ళ మరణానికి అభంశోభం తెలియని 8వ తరగతి 10వ తరగతి చదువుకునే పిల్లలు, BCD ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పిల్లల్ని బలిగా ఉన్నారంటే ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రమాదంలో దుప్పల వినయ్ కుమార్ కానీ, 8th క్లాస్ చదివే అబ్బాయి కానీ, బెళ్ళ మోహన్ సాయి 10th విద్యార్థి కానీ, అలాగే మరో విద్యార్థి కూడా 10th క్లాస్ మొచ్చ వెంకట జోసెఫ్. ఈ వెంకట జోసెఫ్ పరిస్థితి అయితే
వాళ్ళ తల్లికి వెంకట జోసెఫ్ తల్లిదండ్రులు అయితే చల్లపల్లి అయితే ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వాళ్ళకి కనీసం ఇంటి సైట్ లేదు, ఇంటి స్థలం ఇమ్మని ఎంఆర్ఓకి చెప్పా. ఎట్టి పరిస్థితి ఎంఆర్ఓ గారు వాళ్ళకి ఇళ్ల స్థలం మానవతాతో కేటాయించాను. అలాగే బిళ్ళ మోహన్ సాయి అనే అతను ఎవరైతే ఉన్నాడో వాళ్ళ తల్లికి గతంలో జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి ట్రాక్టర్లు వస్తుంటే యాక్సిడెంట్ జరిగి చెయ్యి తీసేసిన పరిస్థితి. ఆవిడ చూస్తేనే బాధేసే పరిస్థితి. అసలు ఆవిడకి వాళ్ళ కొడుకు చనిపోయాడని కూడా తెలియలేదని వాళ్ళు చెప్తుంటే నా కళ్ళు చెమర్చినాయి. ఆ పిల్లలు ఉసురు తగులుతుందని చెప్పక తప్పని పరిస్థితి. అలాగే 53 చెరువులు బాపులపాడులో కానీ అలాగే మిగతా చెరువులు కానీ అన్నిటికీ ఎంతెంతతో వేరే కూడా తెలియని పరిస్థితి. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 12వ తారీఖున చేస్తే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు క్వారీలో నుంచి మట్టి తవ్వి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి చదువును చేస్తే ఆ బిల్లు మాజీ శాసనసభ్యుడు అనుచరుడు కడియాల సతీష్ కుమార్ రంపాపురం మాజీ సర్పంచ్, అంతకుముందు నేను అతను వైసీపీలో ఉన్నప్పుడు నాకే పనిచేసేటప్పుడు ఆ ఎలక్షన్, అతని పేరు మీద 7 కోట్ల రూపాయలు బిల్లు తీసుకున్నారంటే వీళ్ళందరూ ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో చేరటం, ఈ మట్టి తవ్వుకుంటాం. ఒరే మట్టి తవ్వుకుని ఏం చేస్తారంటే పిల్లల్ని చంపి ఆ పాపం ఊరికే పోదరు నాయన. మీరు దయచేసి ఈ 84 గ్రామాలు గన్నవరంలో మెట్ట ప్రాంతం కాబట్టి చెరువులు ఎక్కువ ఉన్నాయి. ఈ చెరువుల్ని చెరబట్టి జనాలు ఇబ్బంది పెట్టొద్దని కోరుతూ మిగతా అన్ని చెరువులకి ఫెన్సింగ్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వంతో మాట్లాడతా. నేనేం విట్నెస్గా ఉంటాను శాసనసభ్యుడలో. నాకు ఎప్పుడు లేనంత మెజారిటీతో ఈ కాన్స్టిట్యున్సీ పుట్టాకే నాకు హైయెస్ట్ మెజారిటీతో గెలిపించారు. నేనే వైసీపీ కార్యకర్త మీద కూడా తప్పుడు కేసు పెట్టనన్నా. నేను మంచి జాతక రాజకీయాల్లోకి వచ్చాయని చెప్పి అలాగే చేస్తున్నా. కానీ బాధ్యతారహిత్యంగా గ్రామంలోని పెద్దలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ గ్రామంలో పార్టీ నడిపేవాళ్ళైనా ఏ పార్టీ నాయకులైనా గ్రామం ముందు మీ గ్రామంలో మీ చెరువుల్ని ఎవడో ఒక వెధవ కోసం వాడు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఆ గ్రామ పార్టీ నాయకుడు ఆడి పొట్ట పోసుకుంటాం కోసం తవ్వుతుంటే అసలు మీరందరూ ఎందుకు ఊరుకుంటున్నారని నేను 9 సంవత్సరాలకు అడిగితే మీరు పట్టించుకున్న పాపను పోలా. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అయినా ప్రభుత్వం ప్రజలను అసెంబ్లీలో మభ్యపెడుతోందని ఆరోపించారు. పరిమితికి మించి అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు. యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న దేశాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతకన్నా దారుణమైన స్థితిలో ఉందన్నారు. ఆర్బీఐ వద్ద అప్పు చేసి 300 కోట్ల పైనే వడ్డీ కట్టారని చెప్పారు. వాహనాల పన్ను జీఎస్టీని కేంద్రం తగ్గిస్తే అది కూడా రోడ్ ట్యాక్స్ కింద మలిచి ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. ఈ సమావేశాల్లో ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, గతంలో చేసిన గొప్ప ఏంటి, మంచి ఏంటి అనేది ఎక్కడైనా చర్చించారా, ఏదైనా విజయాన్ని నమోదు చేశామని చెప్పుకున్నారా అని చూస్తే పూర్తిగా డొల్లగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కేవలం మాటలతో కాలం గడుపుతాడు తప్ప, ప్రచారంతో కాలం గడుపుతాడు తప్ప, ఆయనకి పెద్దగా చెయ్యాలి, ప్రజలకి తన మార్పు ఉండిపోవాలనే ఆలోచన ఉండదు. ఆ రోజుకి పబ్లిసిటీలో మనం బాగా ఉన్నామా లేదా, ఆ రోజుకి హెడ్లైన్స్లో ఉన్నామా లేదా అనేది తప్ప ఆయనకి వేరే పెద్ద టార్గెట్స్ ఏమి ఉండవు అనుకుంటా. ఇవాళ కాగ్ నివేదికని మనం ఒకసారి తీసుకుని చూస్తే ఎంత దీనస్థితికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందో కళ్ళకు కట్టినట్టుగా. ఒక పక్క కాగ్ నివేదికలో రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోతుంది, చితికిపోతుంది అనేది చాలా క్లియర్గా చెబితే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం తప్పుడు అంకెలతో, తప్పుడు లెక్కలతో ప్రజల్ని చట్టసభలో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే అల్లకల్లోలంగా ఉంది. అరాచకంగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నారు. అప్పు చేయని రోజు లేదు, అప్పు చేయకుండా రోజు గడిచే పరిస్థితి లేదనేది అందరికీ కూడా ఏమాత్రం కొద్దిగా అవగాహన ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో అర్థమయ్యే పరిస్థితి ఏర్పడిందనేది తెలియజేస్తూ ఉన్నాను. యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న దేశాల ఆర్థిక పరిస్థితి కన్నా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సంక్షోభం దిశగా నడుస్తోంది అనేది తేటతెల్లమైంది కాగ్ నివేదిక ద్వారా. ఎందుకంటే రోజు అప్పులే. ఇంచుమించుగా ఆయన ఏం చేశాడు అని చూస్తే ఒక రకంగా అప్పు చేయని రోజు లేదు. దాదాపుగా 365 రోజుల్లో 357 రోజుల పాటు అప్పులు చేశాడు. అవి కూడా చేబదుళ్ళు చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 303 కోట్లు వడ్డీలు కట్టిన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశాడంటే మనం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో అనేది.
మధ్యతరగతి ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్న బెజవాడ రాజారావు హైస్కూల్ మరిన్ని శాఖలకు విస్తరించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే రాజారావు, ఆయన కుటుంబ సభ్యులు ఈ స్కూల్ను దశాబ్దాలుగా నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. విద్యాధరపురంలోని బెజవాడ రాజారావు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 21వ వార్షికోత్సవం 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు విద్యార్థుల కోలాహలం నడుమ ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ వేడుకల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మితమైన స్కూల్ 3వ అంతస్తు భవనాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బెజవాడ రాజారావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందన్నారు. స్కూల్ 3rd ఫ్లోర్ నిర్మించుకుని ఎన్సీసీకి అనుమతి సాధించడం అభినందనీయమన్నారు. మంగళగిరి, గుంటూరులో కూడా ఈ స్కూల్ శాఖలు విస్తరించేందుకు స్కూల్ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని ఆయన ఆకాంక్షించారు. బెజవాడ రాజారావు, ఆయన కుటుంబ సభ్యులు ఈ స్కూల్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో విద్య బోధన చేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ మాట్లాడుతూ బెజవాడ రాజారావు హైస్కూల్ వన్ టౌన్లోనే ఒక మంచి స్కూల్గా పేరుగాంచిందని చెప్పారు. అనంతరం స్కూల్ వ్యవస్థాపకులు బెజవాడ రాజారావు, కరెస్పాండెంట్ కొప్పురావురి ప్రసన్నలక్ష్మి, ప్రిన్సిపల్ శ్యామ్ మాట్లాడుతూ వన్ టౌన్లో ఎన్సీసీకి అనుమతి పొందిన తమ స్కూల్లో అదనంగా 3వ అంతస్తు నిర్మించుకున్నామని, త్వరలో ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంగళగిరి, గుంటూరులో ఉన్న తమ సొంత స్థలాల్లో స్కూల్ శాఖలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గతేడాది 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గోల్డ్ మెడల్స్ ని అందజేశారు. బెజవాడ రాజారావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 2001లో స్థాపించినప్పటి నుంచి జరిగినటువంటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇవాళ జరిగింది. అదేమిటంటే 21వ వార్షికోత్సవం. అదే సందర్భంలో అందరికీ టాపర్స్కి గోల్డ్ మెడల్స్ ఇవ్వటం 3 బ్యాచ్లకి, అలాగే 3rd ఫ్లోరు ఓపెనింగ్ చేయటం కూడా నా జీవితంలో మళ్ళా పని చేయగలం లేదో తెలియదు, కానీ ఇంతవరకు ఈ ఫ్లోర్తో అవసరాల దృష్ట్యా ఎన్సీసీ వచ్చిన సందర్భంలోనూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సైన్స్ ల్యాబొరేటరీకి, అట్లాగే భవిష్యత్తులో పెరుగుదల విద్యార్థుల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా నా హయాంలో పూర్తి చేయాలనే కోరిక కలిగి శ్యాంప్రకాష్ గారు, లక్ష్మీ ప్రసన్న గారు, ఇతర కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, ఆనాటి నుంచి మేము ప్రారంభించినప్పటి నుంచి ముఖ్య అతిథిగా 4-3 సార్లుగా చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఈ మధ్యకాలంలో సహా వ్యవస్థాపకురాలైనటువంటి నా భార్య చనిపోయినప్పుడు కూడా ఆ కార్యక్రమానికి కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు హాజరవటం చాలా ఈ స్కూల్కి ఒక పెద్ద గర్వకారణం. బెజవాడ రాజారావు గారి హై స్కూలు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఒక తలమానక అందరికీ ఒక శిక్షణ గల స్కూల్ అని చెప్పని తెలిసిన విషయం మనందరికీ కూడా. ఎందుకంటే రాజారావు కూడా గతంలో తేల్పూడి రాజా స్కూల్కి హెడ్ మాస్టర్గా, అదేవిధంగా వివిధ విద్యా సంస్థలకి ఆయన డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఈ సంస్థకు వచ్చేటప్పటికి కూడా వీరి కుటుంబం అంతా కూడా చక్కగా ఒక క్రమశిక్షణ పద్ధతి ప్రకారం వారి అబ్బాయి గారు కావచ్చు, ఒక కోడలు కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వారింట్లో పిల్లల్ని ఏ విధంగా అయితే చదివిస్తారో ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ కూడా చక్కటి చదువుతో పాటు అన్ని రకాల కూడా క్రమశిక్షణ నేర్పించే విధంగానే ఈ సంస్థ పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు 3rd ఫ్లోర్ కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. దాంట్లో ఎన్సీసీ అని చెప్పని, సైన్స్ ఎగ్జిబిషన్స్ అని చెప్పని, ఇతర పిల్లలకి కావలసిన విధంగా మా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఫ్లోర్ కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు యానివర్సరీ కూడా ఘనంగా, ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా చక్కగా, చాలామంది పిల్లలు టాపర్స్గా ఉన్న పరిస్థితి మనం చూసే 10th క్లాస్ పిల్లలు అయితే కనుక టాపర్స్ పిల్లలు చాలామంది రావడం, కొన్ని వందల మంది పిల్లలకి
ఈరోజు నేను ఈ స్కూల్ ఇంజనీర్ని అడిగితే నేను వార్ధికలు చదువుకున్నాను అని చెప్పడం కానివ్వండి, అదేవిధంగా ఇందాక ఏదైతే మన డిప్యూటీ కమిషనర్ గారు సరిత గారు ఉన్నారో వారు కూడా తేలపల్లి రాజయ్య స్కూల్లో వీరి యొక్క ఆధ్వర్యంలో చదువుకోవడం కానీ అట్లా ప్రతి వాళ్ళకి ఎంతోమందికి చదువు చెప్పిన ఒక విద్యావేత్తగా కూడా బెజవాడ రాజారావు గారికి మంచి బ్రాండ్ ఉంది, మంచి పేరు ఉంది. మా 39వ డివిజన్లోని బెజవాడ రాజారావు హై స్కూల్ అదనపు తరగతుల ప్రారంభోత్సవం జరిగింది. అలాగే ఈ స్కూల్ 21st యానివర్సరీ కూడా జరుగుతుంది. ఈ అదనపు తరగతి గదుల్ని గౌరవ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీద ఓపెన్ చేయడం, అలాగే బెజవాడ రాజారావు గారి ఆహ్వానంతో మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్పగా భావిస్తున్నాం. ఈ బెజవాడ రాజారావు స్కూల్ అంటేనే గట్టు వెనక ప్రాంతంలో ఎంతో పేరుగాంచిన ఎంతో వేల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన సంస్థ. అలాగే బెజవాడ రాజారావు గారు కేవలం విద్యకే కాకుండా క్రమశిక్షణకి పెద్దపీట వేస్తూ ఈ స్కూల్ నడపడం జరుగుతుంది. ఈ స్కూలు మా గట్టానికి మొత్తానికి కూడా ఏకైక గ్రౌండ్ ఉన్న ప్రైవేట్ స్కూల్గా నిలిచింది. ఎందుకంటే ఈరోజు కేవలం చదువు చెప్పడమే కాకుండా స్టూడెంట్స్కి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలని భావించి ఇంత ఖరీదైన ప్రాంతంలో కూడా గ్రౌండ్ మెయింటైన్ చేస్తూ లాభాపేక్ష లేకుండా ఓన్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే ముఖ్య మోటివ్గా ఈ స్కూల్ నడుపుతున్నారు. 21వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మేము ఈ కార్యక్రమానికి సహకరించి ఇచ్చేసిన అతిథులకి అందరికీ, తల్లిదండ్రులకి, విద్యార్థులకి 3 బ్యాచ్లకి గోల్డ్ మెడల్స్, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళకి సిల్వర్ మెడల్స్ ఇస్తూ ఈ కార్యక్రమం మీ మీడియా వారి సహకారంతోనూ, లోకల్ పీపుల్ స్థానికుల సహకారంతోనూ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన బెజవాడ రాజారావు హై స్కూల్లో 21st యాన్యువల్ డే సెలబ్రేషన్స్ 3rd ఫ్లోర్ ఓపెనింగ్ జరుగుతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, నరేంద్ర రాఘవ్ గారికి, ఇంకా పెద్దలందరికీ స్కూల్ తరపున ధన్యవాదాలు. 21 సంవత్సరాల్లో మా స్కూల్ మోటోనే క్రమశిక్షణకి ప్రతిరూపంగా జరుగుతూ ఉంటుంది. బై హార్టింగ్ లేకుండా ప్రతి సబ్జెక్ట్ విడమర్చి చెప్పటము, మా నుంచి 10th అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు మళ్ళీ డల్ అయిపోవటం కాకుండా మా బేసిక్ ఫౌండేషన్ చాలా గట్టిగా ఉంటుంది. ఈ విధంగానే స్కూల్ అభివృద్ధి ఇంకా ఫ్యూచర్లో కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.